శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి. నెయ్యి పేరే గాని చొక్క నెయ్యి లేదు దాంట్లో. కొవ్వుతో కూడిన కెమికల్స్ తో తయారు చేయబడిన పదార్థం. దుర్మార్గులు అలాంటి పదార్థాన్ని వాడి లడ్డూని కల్తీ చేసి భక్తుల మనోభావాలతో ఆడుకుని హిందూ సమాజానికి కించపరిచేలా వ్యవహరించిన తీరు గర్హనీయం. ఆనాడు ఉన్న పాలకులు దోపిడీయే మార్గంగా శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారు. కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. త్వరితగతిన విచారణ చేసి వాస్తవాలను బయటపెట్టే సమయంలో ఆనాడు ఉన్న చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లి తాను సాగించిన అవినీతి మీద, తాను చేసిన దుర్మార్గాల మీద తానే సుప్రీంకోర్టు చేత సిట్ వేపించుకుని విచారణ జరిపించుకున్న పరిస్థితి మనం చూసాం. సిబిఐతో కూడిన సిట్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు ఆ సిట్ కూడా పాత్రలదారులను బయటపెట్టింది తప్ప సూత్రలదారులను బయటపెట్టాల. ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది, ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పాత్రలదారుల మీద కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి సిఫార్సు చేసింది. దానిలో భాగంగానే సింగాలను వెంటనే ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. అసలు సూత్రలదారులు ఎవరు? ఏసీబీ కోర్టులో సమర్పించిన ఛార్జ్షీట్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరి ప్రస్తావన ఉంది, బహిర్గతం కాల. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కూడా పేర్లు ఏం బయటికి రాల. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నివేదిక ఆధారంగా అసలు సూత్రధారులు ఎవరో కనిపెట్టడానికి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఏర్పాటు చేసి పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసిన దుర్మార్గులను బయటపెట్టే పనిలో ఉంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ముందు కుప్పిగంతుల ఎవడు ఎక్కడ ఎవరిని ఎన్ని రకాలుగా మేనేజ్ చేసినా చంద్రబాబు నుండి తప్పించుకోవడం మీ తరమా. నిన్న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి సుదీర్ఘంగా చర్చించి సిట్ నివేదిక మీద సుమారుగా 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. పాత్రలదారులతో పాటు సూత్రధారులను కూడా బయటపట్టే పనిలో ఇప్పుడు కమిషన్ పనిచేయబోతా ఉంది. బాత్రూమ్ లో వాడే కెమికల్స్, పాత్రలు కడుక్కునే కెమికల్స్, బట్టలు ఉతుక్కునే కెమికల్స్ తో తయారు చేయబడిన ఆ కల్తీ నెయ్యి, ఆ నెయ్యి ద్వారా 250 కోట్ల రూపాయలు లూటీ. ఆనాటి పాలకులు ఎంత దుర్మార్గులో, ఎంత అవినీతి పరులో కల్తీ నెయ్యి స్పష్టం చేస్తా ఉంది. దేవుడంటే కూడా భయం లేకుండా, భక్తి లేకుండా సాగించిన వాళ్ళ దుర్మార్గాలని త్వరలోనే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ బయట పెట్టబోతా ఉంది. వైవి సుబ్బారెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళందరూ ఆ కల్తీ నెయ్యిలో పాలు పంచుకున్న దుర్మార్గులే. ఎవరి కళ్ళు తప్పి పారిపోయే ప్రయత్నం చేసినా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు కప్పటం సాధ్యం కాదని త్వరలోనే నిరూపించబోతా ఉంది కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్. రాష్ట్రాన్ని లూటీ చేశారు, గనులు దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు, భూములు దోచుకున్నారు, లిక్కర్ స్కామ్ చేసి 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. దోపిడీకి కాదేది అనర్హం అన్నట్టు దోచుకున్నారు. అంత దోపిడీ చేసి కూడా శ్రీవారి లడ్డూలో కూడా కల్తీ చేసి దుర్మార్గంగా 250 కోట్ల రూపాయలు దోచుకున్నారు ఈ దుర్మార్గులు. అంటే రాష్ట్రాన్ని ఏ రకంగా లూటీ చేశారో స్పష్టం చేస్తా ఈ లూటీ. 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నా కూడా వాళ్ళ కక్కుర్తి ఏ స్థాయిలో ఉందో లడ్డులో వాడిన కల్తీనే స్పష్టం చేస్తా ఉంది. ప్రజలను మోసం చేశారు, రాష్ట్రాన్ని మోసం చేశారు, పాలన అస్తవ్యస్తం చేశారు, లిక్కర్ స్కామ్ చేసి వేల మంది ప్రాణాలు బలి తీసుకున్నారు, లక్షల మందిని నిర్జీవులను చేసి ఆసుపత్రుల పాలు చేశారు. ఆఖరికి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి వాటిని కూడా దోచుకున్నారు. ఇవన్నీ చాలనట్టు టీటీడీని కూడా దోచుకున్నారు దుర్మార్గులు. టీటీడీ దోపిడీలో పాత్రదారులైన ప్రతి ఒక్కడిని బయటికి తీసుకురావాలి, ప్రతి ఒక్కడిని ప్రజల ముందు నిలబెట్టాలి. వాళ్ళు చేసిన పాపాలని, వాళ్ళు చేసిన దుర్మార్గాలని ఎంక్వైరీ చేసి ప్రజల ముందు నిలబెడితే గానీ ఈ దుర్మార్గుల ఆటలు ఆగవు. నేరాలు, ఘోరాలు, దోపిడీలు, లూటీలు, ఆఖరికి దేవుడికి కూడా వెన్నుపోటు. ఆ 10 మంది కుటుంబాలు బ్రతకడం కోసం, జగన్మోహన్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న ఆ 10 కుటుంబాలు బ్రతకడం కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దుర్మార్గులు ఆ స్వామివారిని కూడా వదిలిపెట్టల. వ్యవస్థలో ఉన్న లోపాలను మేనేజ్ చేసి తాత్కాలికంగా తప్పించుకున్న ఆ వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారి నుంచి తప్పించుకోవటం ఇలాంటి దుర్మార్గులకు సాధ్యం కాదు. సిట్ ఛార్జ్షీట్ ఏసీబీ కోర్టులో సబ్మిట్ చేసింది. ఆ ఛార్జ్షీట్లో ఏముందో ఇంకా బహిర్గతం కాలేదు. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో అరకొర వార్తలు వచ్చినాయి బయటికి. దాంట్లో 1-2 పట్టుకుని మేము తప్పు చేయలేదంటూ సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్న వైసీపీ గ్యాంగ్ని, దండుపాలెం బ్యాచ్ని, దొంగల ముఠాని ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు.